హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, నీట్ యూజీ 2026 ఎగ్జాము క్యాన్సిల్ చేసినట్లు నిన్న ఎన్టీఏ ప్రకటించింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అయితే దానికి సంబంధించి ఈరోజు చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. సో, అప్డేట్స్ అన్నీ కూడా నేను వీడియోలో పెట్టలేను. కానీ అలాంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే వాటి కోసం మీరు డైరెక్ట్గా ఈ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే నేను డైరెక్ట్గా వాటిలో పోస్ట్ చేసేస్తాను. సో అవి కొన్ని వెబ్సైట్స్లో ఉంటాయి, కొన్ని న్యూస్ పేపర్స్లో ఉంటాయి, ఇలా రకరకాల అప్డేట్స్ అయితే ఉంటాయి. ప్రతి అప్డేట్ని నేను వీడియో చేయడం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మాత్రం నేను వీడియోలో మీకు పెడుతుంటాను. బట్ అలాంటి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే రెగ్యులర్గా ఉండేవి అవన్నీ కూడా అప్డేట్స్ కానీ లేకపోతే నోటిఫికేషన్స్ కానీ అలర్ట్స్ కానీ ఇంకా ఇలాంటివి ఏమైనా ఉంటే నేను డైరెక్ట్గా గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో మీరు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి గ్రూప్లో జాయిన్ అయిపోతే మీకు డైరెక్ట్గా అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ముందుగా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను పేపర్ క్లిప్స్ కానీ లేదంటే అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను దాంట్లో పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో గ్రూప్ అయితే ఫ్రీగానే ఉంటుంది, మీరేమి పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు దీంట్లో. సో ఇక నెక్స్ట్ మీకు ఎవరికైనా నీట్కి సంబంధించినటువంటి సరే ఇప్పుడు ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది ప్రస్తుతానికి. సో ఎగ్జామ్ ఇంకొక 10 డేస్లో 1 వీక్ ఆర్ 10 డేస్లో ఎగ్జామ్ షెడ్యూల్ మొత్తం వాళ్ళు రిలీజ్ చేస్తామని చెప్పారు. మేబీ ఉంటే ఒక 1 మంత్ లోపల ఒక 20 డేస్ లోపల మీకు ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ రిజల్ట్ రావడానికి ఇంకొక 20 to 30 డేస్ టైం పడుతుంది. సో మొత్తంగా చూసుకుంటే మనకి ఒక 1 మంత్ ఇదంతా ఎంటైర్ ప్రాసెస్ అయిపోయి కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికి 1 మంత్ నుంచి ఒక 40 డేస్ టైం పట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అప్పుడు మీకు కౌన్సిలింగ్కి సంబంధించిన గైడెన్స్ ఏదైనా కావాలంటే తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మీరు. సో అడ్రస్ వచ్చేసి మెంటర్ మ్యాట్రిక్స్, ఫ్లాట్ నెంబర్ 302, థర్డ్ ఫ్లోర్, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్. ఫోన్ నెంబర్ వచ్చేసి మనకి 9849966500. ఓకే. సో ఇక మనము ఈ న్యూస్ ఏంటి అని చూసినట్లయితే మెయిన్గా అంటే నాకు ఇంపార్టెంట్ అనిపించినవి, మిగిలినవన్నీ కూడా మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. బట్ ఇది కొంచెం ఇంపార్టెంట్ అనిపించింది. సో ప్రింటింగ్ ప్రెస్ నుంచే లీక్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. సో కోచింగ్ సెంటర్ల అడ్డా సికార్లో ఫుల్ స్ప్రెడ్, ఒకరి నుంచి ఒకరికి రాజస్థాన్, ఢిల్లీ, కాశ్మీర్, బీహార్, కేరళ, ఉత్తరాఖండ్ వరకు వ్యాప్తి. అక్కడి నుంచి నెట్వర్క్కు నీట్ క్వశ్చన్ పేపరు లీక్ అయింది అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో నిన్నటి వీడియోలో నిన్న మార్నింగ్ నేను ఒక వీడియో చేశాను. ఏది మనకి ఆ నీట్ క్యాన్సిల్ అయింది అని ఇన్ఫర్మేషన్ ఎన్టీఏ రిలీజ్ చేయకముందు నిన్న మార్నింగ్ ఒక వీడియో చేశాను. అండ్ దాంట్లో నేను ఒక పాయింట్ ఇదే పాయింట్ నేను చెప్పానమాట. యాక్చువల్గా మరి అది అది నేను యాక్చువల్గా ఆ వీడియోని మనకి ఇది రిలీజ్ అయిన తర్వాత ఏది ఎన్టీఏ ప్రెస్ రిలీజు క్యాన్సిల్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేసిన తర్వాత నేను ఆ వీడియోని తీసేయడం జరిగింది. ఎందుకంటే అది అప్రోప్రియేట్ అనిపించలేదు ఆ టైంలో. ఎందుకంటే నేను వీడియో చేసి పెట్టిన ఇమ్మీడియట్గా మీన్స్ ఒక 1-2 అవర్స్లో మనకి ఆ ఇన్ఫర్మేషన్ రావడం జరిగిందనమాట. సో అప్పుడు అది కరెక్ట్ కాదన్నట్టుగా నేను అది తీసేస్తాను. అయితే నేను ఆ వీడియోలో ఏం మాట్లాడానంటే, సో ఎన్టీఏ మనకి మొన్న రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో క్లియర్గా చెప్పింది ఏంటి అని అంటే, మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాము, చాలా సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకొని మీకు వెహికల్స్ కూడా జీపీఎస్ ట్రాకర్ వెహికల్స్లో పంపించాం క్వశ్చన్ పేపరు, ఇట్లా చాలా రకాల సీసీ కెమెరాస్, బయోమెట్రిక్ ఇట్లా ఇవన్నీ చెప్పింది. కానీ నేనేం చెప్పానంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి, బట్ ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడ ఉంది, ఆ ప్రింటింగ్ ప్రెస్లో నుంచి క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది, ఒకవేళ మేబీ అక్కడి నుంచే రిలీజ్ అయ్యి ఉండొచ్చు అన్న పాయింట్ నేను ఆ వీడియోలో పెట్టాను. మన వీడియో అప్పటికే నేను పెట్టిన కాసేపటికే చాలామంది చూశారు. అందులో చూసిన వాళ్ళకి మేబీ అర్థమై ఉంటుంది. బట్ ఎనీవే నేనేం దాన్ని ఇదిగా చెప్పుకోవట్లేదు. సో ఇక్కడ చూడండి అసలు ఇది ఎలా జరిగింది ఏంటి అనేది ఇక్కడ చాలా క్లియర్గా వీళ్ళైతే ఈ ఆర్టికల్లో రాయడం జరిగింది. ఒకసారి క్లియర్గా ఇదంతా చదివి మీకు వినిపిస్తాను చూడండి. సో 2 ఏళ్ల పాటు ఎంతో శ్రమించి పక్కా ప్లాను రివిజన్లు చేసుకొని డాక్టర్ కావాలనే గంపెడ ఆశలతో ఈ నెల 3న నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల నెత్తిన పిడుగుపడ్డట్లయింది. అమ్మయ్య, మొత్తానికి పరీక్ష సక్సెస్ఫుల్గా రాశామని రిలాక్స్ అయ్యేలోపు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందన్న వార్త నీట్ విద్యార్థులను పేరెంట్స్ను హతాశులను చేసింది. అత్యంత టఫ్ ఎగ్జామ్లో ఒకటైన నీట్ పరీక్షను అంతే పకడ్బందీగా నిర్వహించే ఎన్టీఏ క్వశ్చన్ పేపర్ లీక్ను అడ్డుకోవడంలో విఫలమైంది. సో ఎలా లీక్ అయింది అని అంటే, యాక్చువల్గా నాసిక్ ప్రింటింగ్ ప్రెస్తో సంబంధం ఉన్న ఓ వ్యక్తి నుంచి క్వశ్చన్ పేపరు చైన్ నెట్వర్క్కు చేరినట్లు అధికారులు భావిస్తున్నారు. ఆ నెట్వర్క్ నుంచి గురుగ్రామ్లోని ఓ డాక్టర్కు చేరగా ఆయన ఆయన దగ్గర నుంచి జైపూర్కు చెందిన ఖాతిక్ దాన్ని కొనుగోలు చేశాడు. సికార్లోని ఓ కోచింగ్ సెంటర్లో
ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏజెంట్గా పనిచేస్తున్న రాకేష్ కుమార్ మండవారియాకు చేరింది. కేరళలోని ఓ ఎంబీబీఎస్ విద్యార్థి సహా పలువురికి రాకేష్ ఆ పేపర్ను 30,000 చొప్పున అమ్మడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఒకరి నుంచి మరొకరికి ఈ పేపరు బట్వాడా జరిగింది. పరీక్ష తేదీకి సుమారు 15 రోజుల ముందు నుంచే ఈ లీక్ పేపర్ సర్క్యులేషన్లో ఉన్నది. దాని విలువ 30,000 నుంచి 28 లక్షల మధ్య కొనసాగిందని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. నాగౌర్కు చెందిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థి ఈ లీక్డ్ పేపర్ను 28 లక్షలు పెట్టి కొన్నట్లు తెలిసింది. పేపర్ వచ్చేసింది అని తనకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందని ఈ విద్యార్థి పోలీసులకు తెలిపారనమాట. సో పేపర్ వచ్చిందని చెప్పాడంట. 28 లక్షలు పెట్టి కొన్నాడంట చూడండి. 28 lakhs పెట్టి, అంటే ఎంబీబీఎస్ విద్యార్థి, మళ్ళీ ఇతను ఎంబీబీఎస్ అదే నీట్ రాసే స్టూడెంట్ కూడా కాదు, ఎంబీబీఎస్ చేస్తున్నటువంటి స్టూడెంటు. సో అతను ఎంత నెట్వర్క్ ఉంటే దాన్ని బిజినెస్ చేసుకోవాలనే ఉద్దేశంతో 28 లక్షలు పెట్టి కొని ఉంటాడు. ఆలోచించండి. 28 lakhs పెట్టి కొన్న అతను దాని మీద ఎంత బిజినెస్ చేయాలని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. సో ఇలా ఉన్నారు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కొంతమంది. సో అంటే ఇది మరి ఎందుకు చేస్తారు ఇలాంటివి అర్థం కాదు. ఓకే, సరే, రాబోయే పేపర్ ఇది. కేరళలో చదువుతున్న ఓ విద్యార్థికి రాకేష్ నుంచి పేపర్ అందగానే షికార్లో హాస్టల్లో చదువుతున్న తన తండ్రికి, హాస్టల్ నడుపుతున్న తన తండ్రికి దాన్ని పంపాడు. నాన్న, షికార్ నుంచి నాకు ఈ పేపర్ వచ్చింది, మన హాస్టల్లోని గర్ల్స్కి ఇవ్వండి, రేపటి పరీక్షలో వచ్చే పేపర్ ఇదే అని తండ్రికి మెసేజ్ చేశాడు. దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోకుండా హాస్టల్లోని విద్యార్థులకు దాన్ని అతను అందించినట్లు అధికారులు తెలిపారు. సో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అని అంటే, ఈ లీక్డ్ పేపర్ను గెస్ పేపర్గా ప్రచారం చేశారు. ఓకే, గెస్ పేపర్ అని అంటే డౌట్ రాదన్నట్టుగా ఆ విధంగా కొట్టేయచ్చు. ఇది లీక్, ఇదే పేపర్ ఒరిజినల్ పేపర్ అని అంటే మళ్ళీ అదంతా స్ప్రెడ్ అవుతుంది కదా, ఒక్కరి దగ్గర ఉండదు ఈ న్యూస్. అందుకని గెస్ పేపర్ అని ఈ పాయింట్ కూడా నిన్న మాట్లాడడం జరిగింది. సరే, ఇందులో మొత్తం 281 ప్రశ్నలు ఉన్నాయి. నీట్ ఎగ్జామ్లో 180 ప్రశ్నలు ఉండగా ఒక ప్రశ్నకు 4 మార్కులు. ఈ క్వశ్చన్ పేపర్లోని బయాలజీ సెక్షన్లోని అన్ని, అంటే 90 క్వశ్చన్స్, కెమిస్ట్రీలోని 45 క్వశ్చన్స్ గెస్ పేపర్లోని ప్రశ్నలతో సరిపోలాయి. అంటే 180 ప్రశ్నల్లో 135 ప్రశ్నలు, మొత్తం 700 మార్కులకు, 720 మార్కులకి 600 మార్కులకు సరిపడా ప్రశ్నలు మ్యాచ్ అయినట్టు తెలుస్తుందన్నమాట. అయితే కెమిస్ట్రీ సెక్షన్కు సంబంధించి గెస్ పేపర్లోని ప్రశ్నలు అచ్చు ఏ మాత్రం పొల్లుపోకుండా క్వశ్చన్ పేపర్లోని ప్రశ్నలాగే ఉన్నాయంట. ఫుల్ స్టాప్లు, కామాలు కూడా సేమ్ టు సేమ్ ఆ గెస్ పేపర్లో ఉన్నట్లే ఉన్నాయంట. సో ఫిర్యాదు ఇవ్వకపోతే వదంతులని, ఫిర్యాదు ఇవ్వడానికి పోతే వదంతులు అన్నారు. ఇది కొంచెం మిస్టేక్ పడినట్టుంది. సరే, నీట్ ఎగ్జామ్ అయిపోగానే సదరు హాస్టల్ నడుపుతున్న వ్యక్తి గెస్ పేపర్ను తీసుకొని ఓ టీచర్ వద్దకు వెళ్ళి ఇందులోని ఎన్ని ప్రశ్నలు నీట్ ఎగ్జామ్లో వచ్చాయని ఆరా తీశాడు. 135 ప్రశ్నలు వచ్చాయని తెలియగానే అనుమానంతో షికార్లోని ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఈ విషయం తెలుపగా అనవసరంగా వదంతులు ప్రచారం చేయొద్దని పోలీసులు అన్నారు. దీంతో ఇదే సమాచారాన్ని ఎన్డీఏకు చేరవేయగా వాళ్ళు ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరోకి పాస్ చేశారు. అప్పుడు రాజస్థాన్ పోలీసులను ఐబీ అలర్ట్ చేయగా రాజస్థాన్ స్పెషల్ పోలీస్ ఆపరేషన్ గ్రూపు ఫామ్ చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. హాస్టల్ నడుపుతున్న ఆ వ్యక్తి సహా 15 మందిని తొలుత అరెస్టు చేశారు. ఆ తర్వాత డెహ్రాడూన్ జుంజున్లకు దర్యాప్తు విస్తరించి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. షికార్లోని ఎంబీబీఎస్ కౌన్సిలర్ రాకేష్ సహా పలువురిని అరెస్ట్ చేశారు. షికార్, జైపూర్లలో ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే రాజస్థాన్లో కోటా తర్వాత ఇప్పుడు కోచింగ్ సెంటర్ల హబ్గా షికార్ మారుతుంది. సో మీ అందరికీ తెలుసు కదా, కోటా చాలా ఫేమస్ అని చెప్పేసి కోచింగ్కి. అదేవిధంగా ఇప్పుడు ఆ కోటా తర్వాత ఇప్పుడు షికార్ అనేది ఫేమస్ అవుతుందంట. కోటాపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో కోచింగ్ సెంటర్లు షికార్కు తరలుతున్నాయి. నీటి క్వశ్చన్ పేపర్ ఎక్కువగా ఇక్కడే సర్క్యులేట్ అయిందని, ఇక్కడి నుంచే చాలా రాష్ట్రాలకు బట్వాడా అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఈ లీక్ వెనుక మాస్టర్ మైండ్ ఎవరిదనేది తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. సో ఇది సంగతి మనకి. సో మొత్తానికి ప్రింటింగ్ ప్రెస్ నుంచే లీక్ అయినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ప్రింటింగ్ అయి బయటకు వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి సెక్యూరిటీ అయితే ఉంటుంది. డెఫినెట్గా అవన్నీ బండిల్స్ అన్నీ ప్యాక్ చేయడము, వాటికి సీల్ వేయడము, ఆ టైం నుంచి అసలు లీక్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకనంటే వీళ్ళు తీసుకున్న మెజర్మెంట్స్ అన్నీ కూడా ఆ రేంజ్లో ఉన్నాయి, కాదనట్లేదు.
కానీ అక్కడ క్వెషన్ పేపర్ ప్రింట్ అయ్యే టైంలో ఓకే, ఆ ప్రింటింగ్ ప్రెస్‌లో ఎవరు పనిచేస్తారు? ఎంతమంది పనిచేస్తున్నారు? అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి వాళ్ళు క్వెషన్స్‌ని ఎలా బయటికి తీసుకెళ్తున్నారు? క్వెషన్ పేపర్‌ని ఏముంది, ఒక ప్రింటింగ్ జరిగేటప్పుడు ఓ పేపర్ మడత పడిందనుకో, దాన్ని తీసి పక్కన పడేసి మళ్ళీ నెక్స్ట్ ప్రింటింగ్ కంటిన్యూ చేస్తారు. ఆ పక్కన పడేసిన పేపర్‌ని తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే. లేదు, కరెక్ట్‌గా ప్రింట్ అయిన పేపర్‌ల గురించి ఒకటో రెండో తీసుకొని మడత పెట్టి జేబులో పెట్టుకొని తీసుకెళ్ళినా పెద్దగా పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. సో, ఇలాంటి సిచ్యువేషన్ అక్కడ లేదు, అక్కడ ఉన్న క్వెషన్స్‌ని ఫోటో తీసుకొని వెళ్ళొచ్చు. లేదనంటే వాటిని నోట్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్రింటింగ్ ప్రెస్‌లోనే అసలు వీళ్ళు సెక్యూరిటీ అనేది కరెక్ట్‌గా పెట్టుండాల్సింది. అక్కడి నుంచే పేపర్ అయితే మేజర్‌గా లీక్ అయిందనేసి క్లియర్‌గా అర్థమవుతుంది. కాబట్టి అసలు దీనికి మెయిన్ ఆహ్, బాస్ ఎవరు? అసలు దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఏంటి? అనేది ఇంకా ఇది ఒక టైప్ ఆఫ్ స్టోరీ. ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్‌తోని వచ్చినటువంటి న్యూస్ అనమాట. సో, చూద్దాం ఇంకా అసలు దీంట్లో ఎవరెవరు ఉన్నారు? ఏంటి? ముందు ముందు ఏం తెలుస్తుంది? సో, ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 45 మెంబర్స్‌ని అయితే అరెస్ట్ చేయడం కూడా జరిగిందనమాట. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందనేది. సో, ప్రస్తుతానికైతే మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. కాకపోతే మళ్ళీ ఇంకొక 1 మంత్ వరకు మీరు కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. కోచింగ్ అయినా లేదా మీ సెల్ఫ్ ప్రిపరేషన్ అయినా ఓకే. ఇంకో 1 మంత్ మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుందన్నమాట. సో, ఇప్పటికే ఆల్రెడీ కొన్ని కోచింగ్ సెంటర్స్ మళ్ళీ ఈ 1 మంత్ కోసం కోచింగ్ స్టార్ట్ చేశాయి. సో, అకామిడేషన్, ఫుడ్ అరేంజ్ చేస్తూ మళ్ళీ మెటీరియల్ అయితే ఆల్రెడీ రెడీగా ఉంది. సో, మళ్ళీ ఈ 1 మంత్ పాటు అంటే అప్ టు ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చి ఎగ్జామ్ ఏ రోజు ఉంటుందో ఆ రోజు వరకు మళ్ళీ కోచింగ్ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయాయన్నమాట కొన్ని కోచింగ్ సెంటర్లు. సో, మీరు కూడా మరి చేరితే కోచింగ్ సెంటర్‌లో చేరినా ఓకే. లేదు అనంటే మీ సెల్ఫ్ ప్రిపరేషన్ అయినా ఓకే. మీ దగ్గర ఆల్రెడీ మెటీరియల్ ఉంటుంది కాబట్టి ఏ మాత్రం మీరు టైం వేస్ట్ చేయకుండా చక్కగా ఇది మళ్ళీ ఇంకొక అవకాశం అనుకోండి. మంచిగా ఇంకా ఇప్పుడొచ్చినటువంటి స్కోర్ కంటే కూడా ఇంకా బెటర్ స్కోరు చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. సో, ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అప్డేట్స్ అన్నీ కూడా వస్తుంటాయి. కౌన్సెలింగ్, గైడెన్స్, రిజిస్ట్రేషను, సర్టిఫికేట్స్ అప్‌లోడ్ ఇట్లాంటివన్నీ ప్రతి చిన్న విషయం కూడా మీకు ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తుంటాను. సో, చెప్పాను కదా మీకు వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ గ్రూప్‌లో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు మీరు. సో, ఈ నీట్‌కి సంబంధించి ఈరోజు ఉన్న అప్డేట్స్ అన్నీ గూడా నేను మీకు దాంట్లో పోస్ట్ చేస్తాను. ముందుగా దీంట్లో జాయిన్ అయిపోండి మీరు. ఓకే. సో, ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.